హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సహృదయ్ ఛానల్. ఈరోజు మనం తాటి పండుతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. గారెలు, పునుగులు ఇలా చిన్న చిన్నగా పక్కన కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక తాటి పండుని తీసుకోవాలి. దానిపైన ఉన్న ఆ ముచ్చుకను తీసేసుకోవాలి. అది డైరెక్ట్గా లాగితే రాదు కాబట్టి అట్లా కొట్టి లాగితే వస్తుంది. ఇప్పుడు పైన ఉన్న బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది, స్మెల్ అదిరిపోతుంది. చూసారా, తాటిపండు అంతా చాలా అంటే చాలా గుజ్జుంది. బన్ను అయితే ఉడకబెట్టిన తాటిపండుతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నది. ఇలా తీసేసుకున్న తాటిపండుని గుజ్జు సపరేట్ చేసుకోవాలి. ఈ గుజ్జు తీయడమే చాలా కష్టమైన పని. తీసేస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు గారెల టేస్ట్తో. చూసారా, ఇలా గుజ్జు తీసుకోవాలి. ఈ పీస్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. ఈ గుజ్జులో ఇలా పీస్ వచ్చింది కదా, అదంతా సపరేట్ చేయాలి. ఇలా ఒక క్లాత్లోకి వేసుకుని మొత్తం గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారా గుజ్జు ఎంత బాగుందో. ఇది క్లాత్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్పులు ఇడ్లీ రవ్వని నానబెట్టుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇలా ఒక క్లాత్లో వేసేసి వాటర్ అంతా పిండేసేయాలి. ఇలా తీసుకున్న రవ్వని ముందుగా తీసి పెట్టుకున్న గుజ్జులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యాన్ని ఇలా పౌడర్ చేసి దీనిలో కలుపుకోవాలి. ఈ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ఒకవేళ జారుగా అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పిండి ఇలా ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకుని ఒక క్లాత్ తీసుకుని దాన్ని కొంచెం తడుపుకోవాలి. గారి పెట్టగానే మళ్ళీ వచ్చేసేలాగా. ఇలా గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్తీ కూడా. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంకో ఐటెం. ఇందులో కొంచెం బెల్లం వేసి మిక్స్ చేసేసుకొని దీన్ని ఇలా పునుగుల్లాగా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి.